జనసేన 12వ ఆవిర్భావ సభకు అయితే విజయనగరం నుంచి భారీ ఎత్తున జన సమీకరణ అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే కార్యవర్గ సమావేశం కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడానికి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం గారు, ఎలా జనాన్ని సమయత్వం చేస్తున్నారు? ఆ జరగబోయే మీటింగ్కి ఏ విధంగా జరగబోతుంది ఏంటిది? మొదటిగా ఇది మా విజయం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న 12వ ఆవిర్భావ సభ. ఇది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి 11 ఏళ్ల కష్టం, దాని తర్వాత మేము సాధించిన విజయం, అధికారం, ఈ రెండు కలగలుపుకొని చేస్తున్న సభ. ఈ సభ విజయవంతం చేయడానికి ఆల్రెడీ ఒక 500 మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణ ఈ కమిటీలన్నీ కూడా కాకినాడ వేదికగా చిత్రాడలో జరిగే పిఠాపురం సభను విజయవంతం చేయడానికి పనిచేస్తున్నాయి. స్టేజ్ ఏర్పాట్లు, డెకరేషన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, నన్ను విజయనగరం పార్లమెంటరీ కమిటీ సమన్వయకర్తగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల పీఓసీలతోని, మండల ప్రెసిడెంట్స్తోని, అలాగే 7 నియోజకవర్గానికి 5 చెప్పిన ఒక 35 మంది కమిటీని కూడా మేము ఫామ్ చేసుకున్నాం. వీళ్ళందరితో కూడా కలిసి మిగిలిన నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ విధేయులు, అలాగే కార్యకర్తలు, వీర మహిళలతో కలిపి ఈరోజు మనం సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విజయనగరం హెడ్ క్వార్టర్స్లో. అందరం కలిసి ఎలాగ ఈ సభని విజయవంతం చేయాలి, అలాగే విజయనగరం జిల్లా నుంచి భారీ ఎత్తున ర్యాలీగా సభకు తరలి వెళ్ళాలనేది డిసైడ్ చేసుకున్నాం. ఈ ర్యాలీగా సభకు తరలి వెళ్ళి అధిక సంఖ్యలో సభలో పాల్గొనేటట్టుగా మేము అందరం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎవరైతే కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే ఈ సభకి ఫైనాన్షియల్గా పెట్టుకొని వెళ్ళలేరో వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, వాళ్ళందరి కోసం ఈరోజు మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అలాగే అందరం కూడా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేటట్టుగా ఈ సభకి మనం ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. కనీసం రాష్ట్రం 2 రాష్ట్రాల నుంచి 20 లక్షల మంది దాకా తరలి వచ్చేటట్టు ఉంటుందని సభకి ఏర్పాట్లు కూడా ఈరోజు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టు, సేఫ్టీ, ఫుడ్ కమిటీలు ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా పనిచేసే విధంగా ప్రతి అడుగు వేయడం జరుగుతున్నది. అంటే ప్రధాని మీరు చెప్తున్నారు, ఎంత చక్కగా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ప్రధాని చూసుకుంటే మీకు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్త కూడా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రూమర్ కూడా వస్తుంది, నియోజకవర్గంలో ఏదైతే సంబంధించినటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో సమన్వయం లేకైతే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా మరొక ఆరోపణలు వినిపిస్తుంది. దీన్ని ఏ విధంగా తిప్పుకొడతారు? సమన్వయకర్తని నేను ఓన్లీ సభకి నన్ను ఏర్పాటు చేశారండి. త్వరలోనే జనసేన పార్టీ తరఫు నుంచి కమిటీలు కూడా ఫార్మ్ అవుతున్నాయి. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కడైనా సహజం. మన ఇంట్లో పెళ్ళైనా కూడా ఏదైనా చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, దానివల్ల కొంత వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని అంతటికీ చెక్ పెడుతూ పార్టీ అధిష్టాపకులు, పార్టీ ప్రెసిడెంట్ అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టితో ప్రతి పార్లమెంటుకి కమిటీలను ఏర్పాటు చేస్తారు. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి ఈ కమిటీలు ఎలా పనిచేయాలి, ఎలాగా మనకి కావలసినవి రాబట్టుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వంలో మనకు జరగవలసిన పనులన్నీ ఎలా జరిపించుకోవాలి, ప్రజల్లో మనం ఎలా బలంగా వెళ్ళాలి అన్న దాని గురించి కూడా మాకు దిశానిర్దేశం చేయడానికి ఆయన సభావేదికగా చేస్తారు. తర్వాత కమిటీలు కూడా ఫామ్ చేస్తారు. కమిటీలు ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరం కలిపి జాగ్రత్తగా పనిచేస్తాం. అలాగే నా దగ్గరికి ఏదైనా సమస్య వస్తే, నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఇది ఉందమ్మా మీరు మా తరఫున మాట్లాడాలంటే నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. అలాగే నీటి సంఘాల ఎలక్షన్లు అయినప్పుడు మాట్లాడడం జరిగింది. అలాగే రేపు పొద్దున్న నామినేటెడ్ పదవులు ఎవరైనా పెట్టుకున్నా కూడా దానికి ప్రత్యేకంగా మా తరఫు నుంచి కూడా రికమెండేషన్స్ అవి పంపడం కూడా జరిగింది. పార్టీ అధిష్టాపకులు ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి తెలుసు. ఒక్కొక్కసారి ఆయన పేరెత్తి వీళ్ళు ఇంత చక్కగా పార్టీలో పనిచేశారు అని మాట్లాడుతుంటే మాకే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని గుర్తించే దిశగా జనసేన పార్టీకి కార్యకర్తలే బలం అన్నది పవన్ కళ్యాణ్ గారి ప్రధానంగా చేస్తున్న స్టేట్మెంట్ ఎప్పుడూ కూడా. తర్వాతే నాయకులు అంటారు ఆయన. కాబట్టి ఆ దిశగా ఈ సభ జరుగుతుంది. అలాగే ఆ దిశగానే పార్టీని బలోపేతం చేస్తూ కమిటీలు కూడా ఫార్మ్ అవుతాయని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పింది కరెక్ట్గా బాగానే ఉంది. కానీ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కానీ, ఇప్పుడు ప్రజలు మీరు కూటమి ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులకి ఇవి కూడా జనసేన, టీడీపీ జనసేన మధ్య కూడా వైరు ఒక పక్క అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ జనసేన నాయకులు చెప్తున్నటువంటి పనులు కూటమి నాయకులు భాగంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొంతమంది అడ్డుకుంటున్నారని, అధికారులను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వస్తున్నటువంటి వాగ్దానాలు కానీ ఏ విధంగా తిప్పుకొడతారండి అది?
నేను మీకు అదే చెప్తున్నాను. పార్టీ 2024లో గవర్నమెంట్తో ఫామ్ చేసిన తర్వాత ఈ ఏడాది అంతా కూడా మనం ఎలాగా గవర్నమెంట్ దాంట్లో వివిధ శాఖలను అర్థం చేసుకుంటూ ప్రజలకి మనం ఏం చేయాలి, మేలు చేయాలన్న దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దానికి తగ్గట్టుగానే మేమందరం కూడా పనిచేస్తాం. శాసనసభ్యులందరం కూడాను మా అందరికీ దిశానిర్దేశం చేశారు. అధిక సంఖ్యలో నిధులు విడుదల చేసి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ని రిలీజ్ చేసి చాలా పనులను చేస్తూ మేము బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇప్పటి నుంచి ఈ సభ అయిన దగ్గర నుంచి కూడా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు వినేటట్టుగా ప్రతి ఒక్క సెల్ని ఏర్పాటు చేసుకుంటూ ఖచ్చితంగా పార్టీకి సంబంధించినవన్నీ ఎవరూ కూడా నిరాశ పడకుండా చేసే దిశగా తీసుకెళ్తానని ఆయన పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టడం జరుగుతుంది. ప్రతిదానికి కూడా ఆన్సర్ త్వరలోనే మీ అందరికీ అర్థమవుతుంది ఎలా తీసుకెళ్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ప్రతి జనసేన కార్యకర్త ఈరోజు అర్థం చేసుకుంటున్నాడు. వాళ్ళకి నచ్చే విధంగానే ఆయన వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కమిటీలు ఏర్పాటు చేస్తారనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి అది త్వరలోనే జరుగుతుంది. కాబట్టి ఏ కార్యకర్త నిరాశ పడకూడదని మీ ద్వారా నేను పిలుపుస్తున్నాను. అంటే 14వ తేదీన చిత్రాల గ్రౌండ్లో ఎన్నో చిత్రాలు జరుగుతాయని చెప్తున్నారు. అసలు ఏంటి అక్కడ ఎటువంటి చిత్రాలు జరుగుతాయి, ఏం జరుగుతుంది చూద్దరు కండ్రి. అవన్నీ ముందర చెప్పేస్తే తర్వాత మీకు సస్పెన్స్ ఉండదు కదా. ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నవని చాలా కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కరిని ఆ రోజు రికగ్నైజ్ చేసే విధంగా 2014 నుంచి పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరినీ రికగ్నైజ్ చేసే విధంగా కూడా ముందుకు అడుగులు వేస్తున్నాం. జనసేన పార్టీలో పదవి అనేది అలంకారం, దాన్ని మాకు వద్దనే చాలామంది అంటున్నారు. ఇప్పుడు మేము 500 మందితో కమిటీ చేసాము, కానీ చాలామంది ముందుకు వచ్చి మేము ఈ పార్టీ ఈ సభ విజయవంతానికి పనిచేస్తామని ఈరోజు ముందుకు జరగడం జరుగుతున్నారు. కాబట్టి పార్టీలో ఎటువంటి పొరపచ్చాలు లేవు. ఎక్కడెక్కడ చిన్న అభిప్రాయ భేదాలున్నా మేము అన్నీ కూడా సరిచేసుకుంటూనే ముందుకు వెళ్తున్నాం. మేము నాయకత్వం చేసినప్పుడు కూడా నాకు ఈ పదవి ఉందని నాయకత్వం చేయం. ఖచ్చితంగా అక్కడ సమస్య ఉందంటే మేము ముందుకెళ్తాం. ఈరోజు ప్రజల్లోకి మేము అలాగే వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వంలో కూడా చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూనే ముందుకెళ్తాం. ఎందుకంటే గబుక్కన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అభిప్రాయ భేదాలు అవి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని తీసుకొని ముందుకు వెళ్తాం. ఎటువంటి సమస్యలు ఉండవని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ 14వ తేదీ జరగబోయే సభకైతే మాత్రం విజయనగరం పార్లమెంటరీ నుంచి అయితే మాత్రం భారీ ఎత్తున అయితే జనాలను అయితే సమీకరిస్తున్నామని మరొక చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కూటమి మధ్య ఉన్నటువంటి విభేదాలు మాత్రం రానున్న రోజులు అన్నీ కూడా సద్దుమణిగిపోయే అవకాశాలు కూడా ఆయన కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.